మంచి క్రంచీగా ఉండే పోహా తినాలనుకుంటే ఈ రెసిపీ తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఫ్రై ప్యాన్ యూజ్ చేశానండి. మీ దగ్గర ముకుడు లాంటిది ఉన్నా కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. దీంట్లో నేను క్యాష్యూ నట్స్ అలాగే గ్రౌండ్ నట్స్ వేసి కొంచెం ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేశాను అనమాట. ఇది కొంచెం రంగు మారేంత వరకు మనం ఫ్రై చేస్తే దీని రుచి నిజంగా చాలా బాగుంటుంది. ఈ క్రంచీనెస్ మనం ఫైనల్లో తిన్నప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. దీంట్లోకి నేను 2 గుడ్లు వాడుతున్నానండి. గుడ్లు ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు. నాకు మొన్న జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఎగ్స్ డైరెక్ట్గా వేసుకోలేదు, ఒక బౌల్లో వేసి చెక్ చేసి వేసాను. సమ్మర్ వస్తుంది కాబట్టి మనం ముందుగా చెక్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకొని, ఖచ్చితంగా ఆయిల్ మిగులుతుందండి దాంట్లోనే, కాస్త ఆయిల్లోనే జీలకర్ర ఆవాలు వేసి వేగిన తర్వాత నేను ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక్క ఎండుమిర్చిది, మీరు కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొకటి వేసుకోవచ్చండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ అలాగే మిరపకాయలు కట్ చేసి వేసుకున్నానండి. ఇది కూడా రంగు మారే వరకు మంచిగా వేగించాలి. కొంతమంది పోహా పైన పచ్చి వెల్లుల్లి అలాగే పచ్చి ఆనియన్ కూడా వేసుకుంటారు, అలా కూడా బాగుంటుంది. కానీ దీంట్లో అక్కడక్కడ తగలడానికి బాగుంటుంది ఇలా వేయిస్తే. ఇది కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లో పసుపు వేసి కొన్ని టమాటాలు వేసుకున్నానండి. ఒకవేళ మీకు టమాటో నచ్చకపోతే పోహా లాస్ట్లో అన్నీ వేసుకున్న తర్వాత దించే ముందు ఒక నిమ్మకాయ పిండేసుకోండి, చాలా బాగుంటుంది అలా. తర్వాత దీన్ని నేను మూత పెట్టి ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలాతో పాటు చక్కెర వేసుకున్నానండి. చక్కెరతోనే అసలు రుచి. అలాగే పోహాని అంటే దొడ్డు అటుకుల్ని ఇలా తడిపి పొడి పొడిగా చేసి పెట్టుకొని వీటిని టమాటాలు ఉడికిన తర్వాత మసాలాలన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత పోహా వేసుకున్నాను అనమాట. దాంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ అలాగే గ్రౌండ్ నట్స్ కూడా వేసి, తర్వాత కోడిగుడ్లను కూడా వేసి అటుకులు వేసుకొని ఒక్క 5 మినిట్స్ కలిపేసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చల్లేసుకోండి. సూపర్గా టేస్టీగా మనకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అది కూడా క్రంచీగా మధ్యలో క్యాష్యూ నట్స్, గ్రౌండ్ నట్స్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.